ఈ శ్రేష్టమైన జీవితం మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. మీరు క్రీస్తులో జగత్తు పునాది వేయకమునిపై మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ ఎన్నిక కొరకు మీకు వందనాలు. ప్రత్యేకించారు, ప్రతిష్ఠించారు. రాజులైన యాజక సమూహంగా ఉండడానికి, నీ సొత్తైన ప్రజగా ఉండడానికి దేవా లోకంలో నుంచి మమ్మల్ని వేరుపరిచారు. నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. శిలువ రక్తము ద్వారా సంధి చేసి దేవా నీ బిడ్డలుగా నిలబడే భాగ్యాన్ని, అర్హతను పొందుకునే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించినందుకై మీకు వందనాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా నీ మాటల్లో ఉన్న మకరందమును మేమందరము దేవ ఆస్వాదించడానికి మా యొక్క తండ్రి గ్రహింపు యొక్క శక్తిని మీరు క్రీస్తులో తండ్రి దినదినము మా లోపల నాయన తండ్రి ఇంక్రీజ్ చేయమని ప్రార్థిస్తున్నాను. గ్రహించుకోవడంలో ఐశ్వర్యవంతులుగా మేము మారిపోవాలి తండ్రి. నీ యొక్క లేఖనాలలో దాచబడినటువంటి శ్రేష్టమైన సంగతులను గ్రహించినట్లుగా మా ఆత్మ నేత్రాలను తెరవండి. గ్రహింపు కృపను దయచేయమని మా ప్రాణ ఆత్మ శరీరములను మీకు అప్పగించుకుంటూ నజరేయుడు శక్తిమంతుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమా పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూసుకుందాం. 8:20. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు. ఎందుకంటే కింద వచ్చిన భాగాల్ని మనం చదువుతా ఉంటే తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే తన సొంత ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. మన యొక్క పాప విమోచన కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయన శరీరము పాప ఆకారంగా చేసి మన పాపములను మన శిక్షను ఆయన మీద వేసి మనకి రక్షణను అనుగ్రహించాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అయితే ప్రేమించిన వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ సమస్తములో సంతోషం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, విజయం ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క మజిలీలో మన జీవితంలో అది సంతోషం కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి అనుభవాల్లో నుంచి మన జీవిత ప్రయాణం వెళ్తా ఉన్నప్పుడు ఏ పరిస్థితి అయినా దేవుడు దానిని తన యొక్క చిత్త ప్రకారంగా మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ప్రతి పరిస్థితిని మేలు కలంగా మన దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన మంచి దేవుడు. దేవుని యొక్క వాక్యంలో ఉంటది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని. ఆయన ఉత్తముడు, ఆయన మంచి కార్యాలు చేసే దేవుడు, ఆయన మంచి దేవుడు. సమస్తాన్ని సమకూడి జరిగేలాగా చేసే దేవుడు. అందుకనే పౌలు గారు అంటారు ఇదే అధ్యాయంలో పైన మనం చూసినట్లయితే 18వ వాక్యంలో, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదని ఎంచుచున్నాము. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కానీ ప్రతి ఇరుకులో ఒక మలుపుని దేవుడు తీసుకొని వస్తాడు. పరీక్ష రాసినప్పుడు ప్రమోషన్ ఎలా జరుగుతుందో మన జీవితాల్లో కూడా అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు ఆ పరీక్ష మన విశ్వాసానికి పరీక్ష. బంగారం మేలిమి బంగారంగా మార్చడానికి అగ్నిలో పుటము వేసినట్లుగా మన యొక్క విశ్వాసానికి పరీక్ష అది. వాటిలో మనము నిలిచి గెలిచే వారిగా ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి బహుమానాన్ని ఇస్తారు అనే విషయాన్ని మనం పేతురు పత్రికలో చూడగలుగుతాం. కాబట్టి ఆయన సంకల్పంలో మనం ఉన్నాము. ఆయన సంకల్పం చొప్పున ఆయన మనల్ని పిలిచాడు. మనము అంధకారంలో చీకటి రాజ్యంలో ఉన్నప్పుడు మనల్ని తన కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు అని మనం కొలసీలకు రాసిన పత్రికలో చదువుకుంటాం.
ఒకప్పుడు అంధకార సంబంధమైన రాజ్యానికి సంబంధులం మనం. కానీ ఇప్పుడు ఆయన తన ప్రియ కుమారుని రాజ్యానికి వారసులుగా ఉండడానికి, ఆయన పిల్లలుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచారు. చూడండి 29వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. దేవుడు ఎంత గొప్ప దేవుడంటే ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నప్పుడు, ఆయన సంకల్పంలో పిలిచినప్పుడు టెస్టింగ్ ఒకటి జరుగుతుంది. ఆయన ముందుగా ఎరుగుతాడంట. తర్వాత ఆ ఎరిగిన వారిని ఎవరినైతే ఎరుగుతాడో ఆ వారిని తన కుమారుని అనేక సహోదరులు జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచింది, రక్షించింది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి మాత్రమే కాదు గాని, పర సంబంధమైనటువంటి తన కృపతో నింపడానికి. ఆయన అంటున్నాడు, కుమారుని యొక్క సారూప్యములోనికి. క్రీస్తు యేసు కలిగిన మనసు. యేసుక్రీస్తు తన తండ్రికి ఎలాగ విధేయత చూపించారో ఆ విధంగా క్రీస్తు యొక్క సారూప్యము. చెట్టు దానికి ఉన్నటువంటి ఫలాలను బట్టి ఆ చెట్టు స్వభావం తెలియపరచబడుతుంది అని మనం మత్తయి సువార్తలో చూస్తాం కదండి. అలాగే మన లోపల క్రీస్తు యొక్క సారూప్యమును బట్టి మనము క్రీస్తు వారసులమని తెలియబడుతుంది. దేవుడు మనల్ని ముందుగానే ఎరిగాడు. తర్వాత ఆయన కుమారుని సారూప్యంలోనికి మారడానికి మనల్ని నిర్ణయించుకున్నాడు. తరువాత మనల్ని పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, తరువాత మహిమపరిచాడు. చూసారా ఎన్ని పద్ధతుల ద్వారా. ఏదైనా ఒక గొప్ప గొప్ప వాటిని తయారు చేయడానికి ఇప్పుడు ఫోన్స్ వచ్చేసినాయి కదా. అది ఆ రూపం ఒక వస్తువు ఒక అందమైన ఆకారంలోనికి రావడానికి ఎన్నో పరిశోధనలు లేకపోతే ఎన్నో మిషన్స్ లోకి వెళ్ళి అది ఒక సంపూర్ణమైనటువంటి ఆకృతిని పొందుకుంటుంది. అలాగే దేవుని సారూప్యంలోకి మార్చబడడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనకు సమస్తము సమకూర్చి జరగడానికి దేవుడు ఎప్పుడు మనకి సిద్ధంగానే ఉన్నారు. నిర్ణయించాడు, పిలిచాడు, ఆయన మహిమ పరచాడు మనల్ని. అయితే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు మనం ఓడిపోయాము అనడానికి గుర్తులు కాదు. మన లైఫ్ లో ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన అననుకూలమైన పరిస్థితులు మనం కృంగిపోవడానికి కాదు. చూడండి భక్తులు వారి యొక్క అనుభవాల్లో నుంచి ఇచ్చినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్లు చూస్తే, దావీదు గారు అంటారు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు శ్రమ కలిగిన తరువాత. ఒకసారి చూద్దాం 119వ కీర్తనలో చూసినట్లయితే 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. 67లో చూస్తే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే శ్రమలు భక్తుణ్ణి దేవుని వాక్యానుసారంగా నడుచుకునేలాగా మరి తన జీవితంలో కార్యం చేసినట్లుగా చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో కష్టాలు, శ్రమలు దేవుని యొక్క వాక్యములో లోతుగా నిలబడడానికి, ఆయన సారూప్యము గలవారిగా మార్చబడడానికి దేవుడు మన జీవితాల్లోకి వాటిని అనుమతించాడు. చూడండి, మేలు విషయంలో తప్ప కీడు విషయంలో దేవుడు ఎన్నడూ కూడా మనల్ని శోధించనీయడు అని మనం అర్థం చేసుకోవాలి. అపవాది వాడు అబద్ధికుడు. మనకి ఏదైనా వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు, చూడు దేవుడు కూడా నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఇలాంటి ఆలోచనల ద్వారా మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. కానీ కీడు విషయంలో దేవుడు ఎప్పుడు ఎవ్వరిని కూడా బాధించడు. ఎందుకంటే మేలు కలుగుటకే ఆయన సమస్తాన్ని మన కొరకు సమకూర్చాడు. తన ప్రియ కుమారుని ఇవ్వడానికి వెనుతిరగని దేవుడు సమస్తాన్ని మన కొరకు మేలుగా మార్చి ఆయన మన పక్షాన కార్యం చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మన పక్షాన ఉన్నాడు. మన విరోధమైనటువంటి ప్రతిదీ వర్ధిల్లకుండా అణపగలిగిన శక్తిమంతుడు మన దేవుడని మనం అర్థం చేసుకోగలుగుతాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో గాని మనం చూడగలిగినట్లయితే అక్కడ కూడా 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శ్రమల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శ్రమకి ఏమని చెప్తా ఉన్నారండి? మహానందము.
ఎవరైనా శ్రమలో వస్తే ఆనందిస్తారా? ఎందుకు అంటే ఈ శ్రమలు మనల్ని నాశనానికి తీసుకొని వెళ్ళవు. ఈ శ్రమ వలన మేలే జరుగుతుంది. శ్రమ కలిగి ఉండట నాకు మేలాయను అంటున్నాడు. మనము క్రీస్తు సారూప్యములోనికి మార్చబడడానికి, మన స్వభావములో మలినాలను కడుక్కోవడానికి, దేవుని వాక్యపు వెలుగులో ఇంకా ఎక్కడ మనము సరిచేయబడడానికి ఈ వాక్యము మనకెంతగానో మరి సహాయకారిగా ఉంటుంది. మనం ఎక్కడ చీకట్లో సంచరిస్తున్నామో వాక్యము మన పాదములకు దీపముగా ఉండి సరైన మార్గములో వంకర త్రోవల్లో నడవకుండా దేవుని యొక్క వాక్యములో నుంచి వచ్చే ఆలోచనలు మన తలంపులకి కాపలా ఉండేయండి. మనం ఎక్కడ తలంపుల్లో కూడా తప్పిపోకుండా ఆ వాక్యమే మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటది. కాబట్టి ఆ విధంగా మనము మన విశ్వాస జీవితాన్ని భద్రంగా కాపాడుకోగలిగినట్లయితే క్రీస్తు సారూప్యములోకి ఎదుగుతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా చూసినట్లయితే 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. అంటే శ్రమలు మెప్పుని తీసుకొని వస్తాయని చెప్తా ఉన్నాడు. శ్రమలను మహానందంగా ఎంచాలి అని మనం చూస్తా ఉన్నాం. నానా విధములైన శ్రమలు కలిగినప్పుడు ఇంకా మనం రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చూసినట్లయితే శ్రమల్లో మనం అతిశయించాలంట. మహానందం అని ఎంచాలంట, అతిశయపడాలి. ఎందుకు అంటే ఆ శ్రమల వెనుక దాగి ఉన్న మర్మం ఏంటంటే, రాబోతున్న మహిమ ముందు ఈ శ్రమలు ఎన్నతగినవి కాదు. ఆ శ్రమల తర్వాత ఒక మహిమను మనం చూడబోతా ఉన్నాం. రోమా 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది. ఈ శ్రమలో మనం ఓర్చుకోగలిగితే, ఈ శ్రమ ఓర్పునిస్తుంది మనకి. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి, దేవునికి అతి ఇష్టమైనటువంటిది మన హ్యూమిలిటీ అండి, మన దీనత్వం, మన తగ్గింపు. ఈ శ్రమలు మన జీవితాల్లో మనం ఎంతగానో ప్రభు సన్నిధిలో ఆయనకి సమీపస్తులుగా చేస్తారు. కాబట్టి దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి విశ్వాస వీరులు చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క శ్రమలో మనం అతిశయపడదాం, ఆనందిద్దాం. ఈ శ్రమ అగ్ని పరీక్షకు, మరి బంగారం ఎలాగా అగ్ని చేత పరీక్షించబడి మేలిమి బంగారంగా మార్చబడుతుందో, మన విశ్వాసము కూడా అమూల్యమైన విశ్వాసంగా మార్చబడి, అంత మాత్రమే కాదు దేవుని మెప్పుని ఘనతను, ఈ లోకంలో మెచ్చుకునే వాళ్ళ మెచ్చుకులు ఇంకో 5 నిమిషాల తర్వాత మారిపోతాయి ఈక్వేషన్స్. ఇప్పుడు చాలా తెలివైన దానిరా అంటారు, కాసేపు ఉన్న తర్వాత ఇంత పిచ్చిది లేదంటారు. ఎంత టాలెంటో అంటారు, తర్వాత వచ్చిన ఓవర్ యాక్షనే కావని ఏమీ రాదు అంటారు. కానీ దేవుడు మెచ్చుకుంటే అలా ఉండదు. అది శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు నిలిచి ఉంటది. అది మార్చబడదు. కాబట్టి మన యొక్క శ్రమలు విశ్వాసానికి పరీక్షలు. ఆ విశ్వాసంలో మనము నిలిచి ఉన్నట్లయితే మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసంగా మార్చబడుతుంది. ఆ అమూల్యమైన విశ్వాసం కలిగిన మన జీవితాలలో దేవుడు మెచ్చుకోవడానికి మనం అర్హులుగా మార్చబడతాం. ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడతాం. అదే కదండి మన యొక్క విశ్వాస యొక్క అల్టిమేట్ గోల్, ఆయన సారూప్యంలోకి మార్చబడటమే కదా. ఆయన మెచ్చుకోవడానికి, ఆయన వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మన జీవితాలని మార్చాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకనే మంచి వాక్యాన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటది. నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అసలు దేవుడు మనల్ని ఏర్పరచుకుందే, ప్రత్యేకించిందే, పిలిచిందే, నిర్ణయించింది ఎందుకంటే నిర్దోషులముగా ఉండడానికి. దానియేలు గురించి ఉంటది కదా, తప్పైనా లోపమైనా నిందించడానికి ఎక్కడ అవకాశం లేకుండా తన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు. నిర్దోషులుగా, నిందారహితులుగా ఎంతో మంది భక్తులు ఉన్నారు.
మన జీవితాల్లో కూడా మనం అలా ఉండడానికి జగత్తు మనం అనుకుంటాం మనం నిలబడలేమని, కానీ దేవుడు నమ్ముతున్నాడు మనం నిలబడగలమని. అందుకే ఆయన మనల్ని ఆ టెస్ట్‌లన్నిట్లో పాస్ చేసి రక్షణ మనం వెళ్ళలేదండి. ఆయన వెతికి వచ్చాడు. మనల్ని రక్షించాడు. మనం ప్రాణం ఏం పెట్టలేదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనలాగా వాక్యం విన్న మన రక్త సంబంధికులు ఎంతో మందున్నారు. కనీసం నామినల్‌గా కూడా లేరు వాళ్ళు. ఇలాగ దేవుని వాక్యం పట్ల ఆకలిని, ఆసక్తిని, ప్రేమను ఈ వయసులో కూడా కూర్చొని దేవుడు కావాలి అని మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా వాళ్ళ సమయాన్ని వృధా పరుచుకుంటుంటే, ప్రభువు దగ్గర ఆసక్తితో బెరెయ సంఘస్థులు గాని లేఖనాలను పరిశీలించినట్లుగా ఇదంతా ఏంటి అంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించాడు. మనం ఆయన సారూప్యములోకి మార్చబడగలము అని. ఆయన మెచ్చుకునే వారిగా మనం మారగలము అని. అందుకే నేనంట మనము గాడ్‌లీ సెలెక్టెడ్ పీపుల్. దేవుడు ఏర్పరచుకున్న వారికి మేలే చేస్తాడు. ప్రస్తుతం కీడుగా అనిపించిన, ప్రస్తుతం హానికరంగా అనిపించిన అది హాని కాదు. అది కీడు కాదు. కృపా క్షేమములే నా వెంట వస్తాయి. నాకు క్షేమమే కలుగుతది. చాలా సార్లు నిర్ణయం అంతా తీసుకున్నాక అనిపించిద్ది నేను తీసుకున్నది కరెక్టా? తప్పా? నేనేమన్నా తొందరపడ్డానా? మన తెలివి ఒక మంచి మాటుంటది. ఆయన వెర్రితనం మన తెలివి కంటే గొప్పదంట. దేవుడు పొరపాటులో నుంచి, తెలియని స్థితిలో నుంచి మనం ఏదైనా నిర్ణయాలు తీసుకున్న వాటిని మార్చగలిగిన సమర్థుడు. ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసినప్పుడు మన పొరపాట్లన్నిటిని ఆయన ఏమంటారు? ఆయన తన రక్తము ద్వారా తీసివేసి సామర్థ్యం కలిగిన వారిగా, ఆ పొరపాటుల్లో కూడా ఆయన మనకి జ్ఞానం ఇచ్చి నిలబెట్టి, పాడైపోయిన దాన్ని బాగు చేసి కట్టగలిగిన సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలే జరిగింది. కానీ మనం ఏమనుకుంటామంటే నాకు కీడు జరిగిద్దని నమ్ముతున్నాం, పలుకుతున్నాం. అందుకే అది చూస్తా ఉన్నాం. కానీ దేవుడు మనల్ని పిలుచుకుంది మనకి మేలు చేయాలని. ఆయన మంచి దేవుడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన గురించినటువంటి ఉద్దేశాలు అవి క్షేమకరమైనవి, హానికరమైనవి కాదు. ఆయన మంచి దేవుడు. మంచి మాత్రమే మన జీవితాల్లో జరిగించే దేవుడు. కాబట్టి మనం ఏమి నమ్మాలి అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే మనం నమ్మాలి నా దేవుడు మంచి దేవుడు. నాకు మంచి జరిగిస్తాడు. నా పక్షమున ఆయన నిలుచొని నా పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవరు? ఇర్మియాతో దేవుడు చెప్తాడు కదా! యుద్ధానికి వస్తారు గాని విజయం పొందరు. మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడల్లా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన తనను తాను మనకి కనపరుచుకుంటాడు అంటే మన ప్రార్థనలకు జవాబిచ్చి, మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడని మనం చెప్పకుండానే మనల్ని చూసిన వారు చెప్పేలాగా ఆయన తన కార్యములను మన జీవితాల్లో జరిగిస్తాడు. కాబట్టి మనం ఏం నమ్మాలంటే నా దేవుడు నాకు మేలే చేస్తాడు. మేలు చేయాలనే సంకల్పం దేవుడు కలిగి ఉన్నాడు. మనం కాదు. ఆయన ఉద్దేశించిన కార్యములన్నీ కూడా క్షేమకరమైనవి, హానికరమైనవి కాదు. కాబట్టి కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. నేను సెలెక్ట్ చేయబడ్డాను దేవుని చేత. నేనొక ప్రత్యేకించబడ్డాను. నేను చూసన్ వెసల్ దేవునికి మరి ప్రతిష్ఠించబడిన పాత్రని అని మనం నమ్మాలి. ఎంతగా మనం దేవుణ్ణి నమ్ముతామో విశ్వసించిన వారికి దేవుడు సూచక క్రియలు కనపరుస్తాడు. విశ్వసించిన వారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మనం నమ్మాలని, మన ద్వారా అద్భుత కార్యాలు జరిగించాలని దేవుడు చూస్తా ఉన్నాడు. చూడండి, ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నటువంటి పౌలుని దేవుడు తన సంకల్పం చొప్పున పిలుచుకొని ఎంత అద్భుతంగా వాడుకున్నారో మనం చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 15వ వాక్యంలో చూస్తే, ఆయన జీవితాన్ని చూసిన వారు ఎవ్వరు కూడా నిజానికి అననీయ కూడా భయపడిపోతాడు. ఆ పలానా ప్లేస్ లో ఉన్నాడు, వెళ్ళి తీసుకో అంటే, అయ్యా ఎంత హింసించిన వ్యక్తి కదా సంఘాన్ని అని.
అటువంటి అందరూ భయపడుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తీసుకొని వెళ్ళి 9వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపింతునని అతనితో చెప్పెను. చూడండి, నువ్వు నా సాధనం అని చెప్తా ఉన్నాడు. నేను నిన్ను ప్రత్యేకించుకున్నా, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నా సంకల్పం చెప్పని ఇప్పుడు నేను నిన్ను పిలిచాను, నేను నీకు సమస్తాన్ని మేలుకరంగా చేస్తాననే వాగ్దానాన్ని గురించి మనం ఆలోచిస్తా ఉంటే, దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు వెళ్ళు, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయెల్ ఎదుట నా నామాన్ని నువ్వు భరిస్తావు, నా నామాన్ని ప్రకటిస్తావు, నువ్వు నాకు సాధనం అని చెప్తూ అంటున్నాడు, నా నామం కొరకు నువ్వు శ్రమలు భరించాలి. శ్రమలు చూద్దామా? కానీ శ్రమలలో నుంచి దేవుడిచ్చిన మహిమను చూద్దామా? అందుకే పొందబో బహుమానం ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. మన ప్రతి గాయం, మన జీవితంలో మనం పొందుకున్న ప్రతి అనుభవం అది మేలుగా మారుస్తాడు దేవుడు. ఆ రోజు అక్కడ అలా జరగకుండా ఉంటే నేను ఈ రోజు ఇలా ఉండగలిగేదాన్ని కాదు. ఆ కలిగిన గాయమే నాలో రోషాన్ని తీసుకొని వచ్చింది. ఆ రోజు నా జీవితంలో ఎదురైన అవమానమే నన్ను నిలబడేలాగా చేసింది, నేను ప్రభు మీద ఆనుకునేలాగా చేసింది అని మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెప్పించినప్పుడు రోగములు వానిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయిను. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన ఓకే, ఇక్కడ మనం చూస్తూ ఉంటే పిలిచిన దేవుడు సహకారిగా ఉన్నాడు. ఆయన సంకల్పము చొప్పున పిలిచిన దేవుడు. శ్రమలున్నాయి కరెక్టే, కానీ ఆయన కూడా తోడుగా ఉన్నాడు. వెనువెంటనే ఉండి ఆయన ద్వారా విశేషమైన అద్భుత కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. 20వ వచనంలో చూస్తే, ఇంకా ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. చాలా మంది మాంత్రికులు వారి యొక్క మంత్ర విద్యను విడిచిపెట్టి మరి పౌలు ద్వారా ప్రకటించబడిన దేవుని సువార్తను స్వీకరించి, స్వస్థతలు మాత్రమే కాదు, సువార్త వైపు కఠినులు, మాంత్రికులు, విగ్రహారాధన చేసేవాళ్ళు, ఎదురు తిరిగేవాళ్ళు, అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళు. మనం అనుకుంటాము చాలా బొట్లు పెట్టుకొని చాలా కఠినమైన మడి పూజలు చేసే వాళ్ళని చూసి, అమ్మ వీళ్ళు అసలు మారతారా? మనము దేవుని చేత ఎన్నుకోబడ్డాం. మన విశ్వాసము మేలిమి విశ్వాసముగా, అమూల్యమైన విశ్వాసముగా మార్చబడినట్లయితే దేవుడు ఎంత కఠినులనైనా, మూర్ఖులనైనా మన యొక్క సాత్వికముతో కూడిన మాటల ద్వారా ప్రభువు కొరకు వారిని ఆకర్షించే కృపతో మనల్ని నింపుతాడు. ఒకప్పుడు కఠినంగానే ఉన్నారు పౌలు గారు, కానీ ఎప్పుడైతే దేవునితో తనకి ఎన్కౌంటర్ జరిగిందో, రూపాంతర కార్యం తన లోపల జరిగింది. ప్రాచీన స్వభావం సిలువేయబడింది, నవీన స్వభావాన్ని ధరించుకున్నాడు, క్రీస్తు సారూప్యంలోకి మార్చబడ్డాడు. సిలువ వేయడానికి అప్పగించినటువంటి వారిని చూసి వీరేం చేయించున్నారో వీరిని ఎరుగరు గనుక క్షమించండి అని క్షమాపణ కొరకైనటువంటి ఒక శ్రేష్టమైన పాఠాన్ని నేర్పించిన ప్రభు మార్గములో అడుగుజాడల్లో నడుస్తా ఉన్నాడు. కాబట్టి అనేక మంది తన హృదయంలో స్వస్థత జరిగింది. ఫిజికల్ హీలింగ్ మాత్రమే కాదు, ఇన్నర్ హీలింగ్ జరిగింది. అంతరంగంలో మార్పు. ఎప్పుడైతే తన హృదయంలో ప్రభు తట్టు తిప్పుకున్నాడో ప్రభు కార్యం చేయడం మొదలు పెట్టాడు. తన సువార్త ప్రకటిస్తూ ఉంటే అది బలంగా ప్రబలం అవుతా ఉంది. దేవుడు తనకి వెనువెంటనే ఎప్పుడైతే మన కఠినమైన మనస్సాక్షిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో సాత్వికంతో ఆయన తట్టు తిరుగుతామో దేవుడు మనకి గొప్ప సహకారిగా ఉంటాడు. ప్రతి అననుకూలమైన, మరి ఇప్పుడు మనం ఈ స్వస్థత గురించి మాట్లాడుకున్నాం. మధ్యలో ఎన్నిసార్లు పౌలుని చంపాలనుకున్నప్పుడు గంపలో దాచి మరి పౌలుని తప్పించిన సందర్భాలు కావచ్చు, లేకపోతే పట్టణంలో ఎవ్వరు చూడకుండా పంపించిన సందర్భాలు కావచ్చు, బండలతో బిగించి చచ్చిపోయేంత దాకా కొట్టిన సందర్భాలు కావచ్చు. శ్రమలు ఉన్నాయి, కానీ అవి ఎన్నదగినవి కాదు.
వాటి గురించి అధికంగా ఆలోచిస్తూ కూర్చొని కన్నీరు కార్చాల్సింది కాదు. దానంతటి వెనుక ఎన్నో సంవత్సరాలు జరిగిన ఇప్పటికి మనం పౌలు జీవితాన్ని ఎందుకు ధ్యానించుకుంటున్నామంటే, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదు ఆయనిచ్చే మహిమ ఎదుట. ఎంత మహిమకరమైన జీవితాన్ని జీవించారు పౌలు గారు. చిన్న చిన్న అసలు ఆయన పొందిన శ్రమల్లో మనం పొందే శ్రమలెంత? నిద్ర లేని రాత్రులు, ఆకలి బాధ, ప్రయాణాలు, ఓడ బ్రద్దలైపోయిన స్థితి. లక్షల మంది సేవకులకి ఆయన జీవితం ఒక అనుభవంగా ఉంది. ఒక మాదిరిగా ఉంది. మేము బ్రతుకుతామన్న ఆశ లేదు. అంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియని భయానకమైన పరిస్థితుల మధ్యలో పరిచర్య కలిగి ఉన్నాడు పౌలు గారు. ఎక్కడ కూడా తనకు కలిగిన దర్శనాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు తనకిచ్చిన పనిని వదిలిపెట్టి గివప్ ఇవ్వలేదు. దేవుడితో తను చేసుకున్న నిబంధనని విడిచిపెట్టలేదు. ఎందుకంటే తన దృష్టి పొందబో బహుమానం మీద ఉంది. రెండవది, సమస్తాన్ని మేలుగానే నా దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు అని నమ్మాడు. తర్వాత మనం చూసినట్లయితే 26వ అధ్యాయము అపోస్తల కార్యాలు 18లో కూడా చూసినట్లయితే, ఇక్కడ పౌలు గారు అధికారుల ముందు, అగ్రిప్ప రాజు ముందు తనకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. చూసినట్లయితే, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. అయ్యా, నేనేం ఊరికే వచ్చి చెప్పట్లేదు, సువార్త ప్రకటించి ప్రజల్ని గలిబిలి చేయట్లేదు. దేవుడే నన్ను పంపించాడు. ఇంకా పంపించేటప్పుడు దేవుడు నాకేం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఈ ప్రజల వలన, అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతా. వాళ్ళు హాని తలపెడతారు. పరిచర్యలో వెళ్తా ఉన్నప్పుడు గందరగోళాలు వస్తాయి, విమర్శలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ వారి వలన నీకు ఎలాంటి హాని ఉండకుండా నేను కాపాడతా. మంచి దేవుడండి. నేను ఉద్దేశించినవి క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కాదు. సమయోస్ఫూర్తితో, సమయోచితమైన కృపతో తప్పిస్తూ వచ్చాడు దేవుడు పౌలు గారిని. సమస్తాన్ని మేలుగా మారుస్తా ఉన్నాడు. ఆయన ద్వారా మరి అనేక మందిని తన రాజ్య వారసులుగా దేవుడు చేస్తా ఉన్నాడు. 22వ వచనంలో చూస్తే, అయినను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. దేవుడు చెప్పాడు వారి వల్ల నీకు హాని రాదని. ఇప్పుడు నేను దేవుని సహాయం వల్లనే నేటి వరకు సజీవుడిగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఎంత మంచి దేవుడండి. మన జీవితాల్లో కూడా దేవుని సహాయం వలన ప్రతి సవాలుని మనం జయించగలుగుతాం. ప్రతి సమస్యకి పరిష్కారం క్రీస్తులో మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే చూడండి, కీర్తనలు 105 చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 14. ఏ దేవుడైతే సహకారిగా ఉంటాను అని చెప్పాడో, ఏ దేవుడైతే తనకి తోడుగా ఉంటాను అని చెప్పాడో, అదే దేవుడు ఎంత అద్భుతమైన సహకారి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. కీర్తనలు 105వ అధ్యాయము 14. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశముల మీదికి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేసెను. దేవుని అభిషక్తుల జోలికి వస్తే, దేవుని ఏర్పాటులో ప్రత్యేకించబడి క్రీస్తు సారూప్యములోనికి మార్చబడే క్రమములో విశ్వాసము చేత పరీక్షించబడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్తా ఉంటే, ఎవరైనా దేవుని కొరకు నిజముగా నిలిచిన వారిని బాధ పెడితే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన పని కాదండి అది, దేవుడు వారిని విడిచిపెట్టడం. యేసేపు జీవితంలో కూడా మనం అదే చూస్తాం. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు? అన్నలు ఏదేదో చేశారు, రకరకాల తంత్రాలు, రకరకాల శ్రమలు గురి చేశారు, కీడు కలుగ చేయాలనుకున్నారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఇక్కడ మనం అదే చూస్తాం. యేసేపు దాసుడిగా అమ్మబడిను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను.
అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. చూసారా? ఆ శోధనలో యేసేపు ఎలా ఉంటాడు అని దేవుడు పరిశీలిస్తా ఉన్నాడంట. యేసేపు దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు మేలే చేస్తాడు, సమస్తాన్ని సమకూరుస్తాడు అని నమ్మాడు కాబట్టే ఎక్కడ కూడా దేవుని మీద అవిశ్వాసం రాలేదు. పరిశోధనలో, పరీక్షలో నిలిచాడు యేసేపు. గెలిచాడు. దేవుని చేత మెప్పు పొందాడు. ఘనత పొందాడు. అందుకే యేసేపు జీవితం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి మన జీవితాల్లో విశ్వాస పరీక్ష కలుగుతా ఉన్నప్పుడు మనమేమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన సమస్తాన్ని మేలు కొరకు సమకూరుస్తాడు. ఈ కీడులు, కష్టాలు, నష్టాలు క్రోడీకరించి ఇవన్నీ మనకు ఒక క్రెడిట్స్ గానే మార్చి ఆ టెస్ట్ లో మనకు కూడా తెలీదు మన వెనక ఇంత మేలు దాచిపెట్టబడిందా ఈ కీడు వెనక అని మన కన్నులు ఆశ్చర్యపడే అంతగా దేవుడు మన జీవితాల్లో ఆయన మెప్పుని, ఘనతను మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, మోషే జీవితాన్ని మనం చూస్తే తను పుట్టినప్పుడే పురిడిలోనే మరణ శాసనం. కానీ దేవుడు మన పక్షాన ఉంటే విరోధి ఎవరు? మరణమునే మిరింగివేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, మరణం పైన జయం కలిగిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, మరణ శాసనాన్ని రద్దు చేసి మోజెస్ జీవితంలో ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు. ఆ రోజు మరి ఐగుప్తులో ఉన్నటువంటి హెబ్రీలలో మగపిల్లల్ని చంపాలి అనే రూల్ గాని రాకపోతే మోజెస్ ఫరో ఇంటికి చేరేవాడు కాదు. ప్రస్తుత కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదు. రాబోయే మహిమ ముందు అక్కడ సకల విద్యా ప్రావీణ్యత నేర్చుకునేవాడు కాదు. అక్కడ తర్ఫీదు రాజయోగం తనకి వచ్చేది కాదు. ఆ రాజరిక లక్షణాలన్నీ కూడా నేర్పించడానికి ఆ రోజు ఆ మరణ శాసనం వచ్చింది. కానీ మరణం పైన అధికారం కలిగిన దేవుడు ఆ మరణ శాసనాన్ని వెరక్కొట్టాడు. కారణం ఏంటంటే మోషే పైకి ఫరో ఒక ఆయుధాన్ని పెట్టాడు. కానీ దేవుడు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు అని చెప్పినట్లుగా ఆ ఆయుధం ఏమాత్రం వర్ధిల్లలేదు. శత్రువు యొక్క బాణాలను దేవుడు వెరక్కొడతాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డని, రక్తంలో కడుగబడిన బిడ్డని, నేను దేవుని బిడ్డని, ఆయన నాకు తండ్రి, నాకు మేలే చేస్తాడు. ఇది మనం ఎంతగా నమ్మగలిగితే మేలుకరమైనవి, సంతోషకరమైనవి, క్షేమకరమైనవి మనం చూస్తాం. కృపాక్షేమాలే మన వెంట వస్తాయి. అనారోగ్యాలు, నష్టాలు, పోగొట్టుకునే స్థితి, స్నేహితుల్ని పోగొట్టుకునే స్థితి, ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉన్న సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. మా నాన్నగారు ఉంటే నాకు ఇలా ఉండేది కాదు, మా అమ్మగారు ఉంటే నాకు ఇలా ఉండేది కాదు. అఫ్ కోర్స్ వాళ్ళు లేకపోయినా మేలే చేస్తాడు దేవుడు. కీడులన్నిటినీ తొలగించి చూడండి, ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 9వ వాక్యం. యెహోవా వారికిని వారి సంతానమునకు దయచేసిదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. చూడండి, మనం దేవుని వాక్యాన్ని ఎంతగా నమ్ముతామో అంత మార్పులు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నేను మీకు ఇవ్వబోతున్న దేశము మీరు ఇప్పుడు వచ్చిన దేశం లాంటిది కాదు. ఇన్ని రోజులు ఎట్టో గట్ట నెట్టుకుంటూ వచ్చాను, భవిష్యత్తు ఎలా ఉంటుందో భయంగా ఉంది అనిపిస్తది. దేవుడు అంటున్నాడు, గతాన్ని వదిలేసి. కానీ నీ భవిష్యత్తు గతం లాగా ఉండదు. అంత భయంకరంగా భయపెట్టేదిగా ఉండదు. అక్కడ విత్తనములు విత్తి కూర తోటలకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. ఎక్కడ? ఐగుప్తులో ఆయుధాలు ఇవ్వలేదు వాళ్ళకి. పనులు చేయడానికి కావలసిన రిసోర్సెస్ ఇవ్వలేదు, వెపన్స్ ఇవ్వలేదు.
వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చేతులతోనే బావి తవ్వాలన్నా, పంట కాలువలు వాటికి నీళ్లు పెట్టాలన్నా చేతులు కాళ్ళే ఉపయోగించేవాళ్ళు. మనం కొంచెం ఇలా ఇంత చిన్న ఏమంటారు హోల్స్ పెట్టాలంటేనే మన చేతులు పనికిరావు కదా! కానీ వాళ్ళు ఎలా చేసుంటారండి? అంత చాకిరి, అంత ఏమంటారు బానిసత్వం, అంత బాధ, అంత మూల్గు, ఫ్రీడమ్ లేని స్థితి, బంధకాలు. దేవుడు అంటున్నాడు, నేనిప్పుడు మీకు ఇవ్వబోయేది అటువంటి కఠినమైనది కాదు. ఇక మీరు కఠినమైన సీజన్ లో ఉండరు, కష్టపెట్టే సీజన్ లో ఉండరు, కష్టపడే సీజన్ లో ఉండరు. నేను మీ కొరకై తెరిచిన తలుపులు ఎంత అద్భుతమైనవంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. పైనుంచే దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేశం. మన ప్రయాసని మూలుగుని చూసి దిగి వచ్చిన దేవుడు ఇక అదే బాధలో మన కంటిన్యూ అవ్వాలని కోరుకోవడం లేదు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షములను త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అది దేవుడు లక్ష్యపెట్టు దేశం. అంటే జరగబోతున్న మన జీవితాలు భవిష్యత్తు ఎలా ఉంటదో అని ఆలోచించి పడుకుంటే దానియేలు గారి గ్రంథంలో రాజుగారికి కల వచ్చింది ఏం జరగబోతా ఉందో. ఒకవేళ చాలా సార్లు మనం కూడా అలా ఆలోచిస్తా ఉంటాం, నా భవిష్యత్తు ఏంటి, రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది, నా పిల్లలు నాకేం చేయబోతున్నారు. ఈ రోజుల్లో తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. అక్రమము విస్తరించుట చేత ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. మీరు చేసేది తప్పు అంటే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పిల్లలు లేచే రోజులు, ఒక పెద్దగా సలహా ఇస్తే తీసుకొని రోజులు, ఏమి చెయ్యలేక చేయకుండా ఉండకుండా ఉండలేక సతమతం అవుతూ భవిష్యత్తు ఏంటో అని భయపడుతున్న మనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన భవిష్యత్తుని ఎవ్వరూ డ్యామేజ్ చేయలేరు. అది దేవుడు కనుదృష్టి నిలిపిన లక్ష్య పెట్టిన రోజులు. మనం ప్రార్థన చేసిన కొలది దేవుడు మన జవాబులు ఇచ్చే దేవుడు. ఆయన హానికరమైనవి కాదు, క్షేమకరమైనవి మన కొరకు చేస్తాడు. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించిన వలన నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన కడవరి వానను దాని కాలములు కురిపించేదను. ఏ సీజన్ కి ఏం కావాలి, మన పక్కన ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాం అనుకున్న టైంలో ఆయన ఏంజిల్ లాగా మన కొరకు ఎవరినో మనకు తెలియని వారిని కూడా పంపించి మన క్షేమాన్ని కాపాడే దేవుడు, మన కొరకు రిసోర్సెస్ ని పంపించే దేవుడు, మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు. మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలములు కురిపించేదను. అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసము నీ నూనె కూర్చుకుందువు. దేవుడే వర్షాన్ని పంపిస్తాడు. ఐగుప్తు పరిస్థితి ఏంటి? కష్టపడి పని చేస్తే కష్టానికి తగిన జీతం లేదు అక్కడ, కష్టానికి తగిన విలువ లేదు, మర్యాద లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు వెళ్ళబోయే దేశం అలాంటిది కాదు. దేవుడే దాన్ని కలుగు చేసుకొని దాని మీద దృష్టి నుంచి అక్కడ మంచిని దేవుడు విడుదల చేయబోతా ఉన్నాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆ కడవరి వర్షం, ఆ తొలకరి వర్షం ఎలాంటిదంటే ధాన్యము సమృద్ధిగా, నూనె సమకూర్చుకు అభిషేకం, ఆత్మ సమృద్ధి అయిన వాక్యము, ఆ వాక్యములో నుంచి కలుగుతున్నటువంటి దేవుని జీవము, తృప్తి లేని జీవితాల్లో నుంచి తృప్తి పొందే జీవితాల్లోనికి, నీ పశువుల కొరకు నీ చేల ఎందు గడ్డిని మొలిపించేదను. మనకి సంబంధించిన అన్నిటిలో నుంచి దేవుడు బాధ్యత తీసుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. ఇప్పుడు దాకా మనం బాధ్యత వహించి పరిగెత్తి అలసిపోయాం, తృప్తి లేకుండా ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు నేను ఉద్దేశించిన రోజులు, నేను ఉద్దేశించిన దినములు క్షేమంగా ఉండబోతున్నాయి, తృప్తికరంగా ఉండబోతా ఉన్నాయి. మీరు భీతి పడక్కర్లా, భయపడక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు, భవిష్యత్తు గురించి చింతపడక్కర్లేదు. ఇవన్నీ మీకు కావాలని తండ్రికి తెలుసు. ఆయన మంచి దేవుడు, మంచిని మాత్రమే అనుగ్రహించే దేవుడు. మనం కష్టపడ్డ రోజులు చాలు, దేవుడు అంటున్నాడు మంచి రోజులు మనం చూడబోతా ఉన్నాం, మంచిలోనికి మనం షిఫ్ట్ అవబోతా ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి విరోధంగా లేచిన ప్రతి ఆలోచనని బ్రేక్ చేస్తాడు. అహీతోపెలు ఆలోచనలు చెదరగొట్టినట్లుగా
బానిసత్వంలో ఇజ్రాయేలుని బయటకు తీసుకొని వచ్చినట్లుగా కఠినమైన పరిస్థితులు, చుట్టూరు ప్రేమ లేకుండా డ్రైగా ఉండి లోపల ఒంటరితనాన్ని అనుభవించేటువంటి పరిస్థితులన్నిటిని దేవుడు తీసివేసి ప్రశాంతతని, ఆ గాడ్లీ ఎంజాయ్మెంట్, ఆత్మలో ఆనందించే ఆ స్థితిలోకి దేవుడు మనల్ని లిఫ్ట్ చేయాలనుకుంటున్నాడు. షిఫ్ట్, ఎట్లాంటి షిఫ్ట్ అంటే చేతులతో పని చేసుకునే వెపన్స్ కూడా ఉండకుండా, అంటే ఊహించండి ఒకసారి, పంట పొలాలకి నీరు పెట్టడానికి వెపన్స్ కూడా లేవు. ఆ లెవెల్ నుంచి దేవుడే వర్షం పంపించే, అంటే మన ఊహకి కూడా అందనంత షిఫ్ట్ ని దేవుడు మనం నమ్మితే మన లైఫ్ లో చేయాలనుకుంటున్నాడు. ఈ మధ్యలో ఆయన మాట విని దేవుని సారూప్యములోనికి మనం మార్చబడితే దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుందండి. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు. ఒకసారి చూద్దాం, ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే, వివేకం కలిగి దేవుని వెతకు వారు కలరేమోనని. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తా ఉంది. నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయకముందే దేవుడు క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని మనం యథార్థంగా ఉండాలని దేవుని ఎదుట, దేవుని కన్నంట లోకమంతటా, అంటే నన్నుగా విశ్వసించే వాళ్ళు ఉన్నారా, నేను మంచి దేవుణ్ణని, నేను మంచి చేస్తాను అని, మన జీవితాల్లో ఉన్న ప్రతి శత్రువుని, ప్రతి కలుపు మొక్కని పీకివేసి, ప్రతి ఆటంకాన్ని పడగొట్టి, మనం కూలిన స్థితిలో నుంచి, కుప్పకూలిన స్థితిలో నుంచి మనల్ని లిఫ్ట్ చేయగలిగి, నిలబెట్టగలిగి, మరలా తిరిగి మనకి పూర్వ వైభవం ఇచ్చి, ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించి, మనకి నోటి నిండా నవ్వు ఇవ్వగలనని ఒకవేళ మనం నమ్మినట్లయితే అదేనండి యథార్థత. దేవుణ్ణి నమ్మడం. నాకు ఇష్టం, అబ్రహాముతో అంటాడు, నువ్వు వెనక్కి తిరగలేదు కదా నీ కొడుకుని ఇవ్వడంలో, ఇందుని బట్టి నాకు భయపడుతున్నావు. అంటే నా దేవుడు బూడిదలో నుంచి కూడా ఇస్తాడని నమ్మడమే భయపడటం. దేవుడి మీద భక్తి, భయం, నా దేవుడు ఏదైనా చేయగలడు, ఆ నమ్మడమే యథార్థత. అలా ఎవరైనా యథార్థంగా ఉన్నారా, నా సామర్థ్యాన్ని నమ్ముతున్నారా, నేను ఏమైనా చేయగలను, అది మీకు అసాధ్యమేమో కానీ నాకు అసాధ్యం కాదంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఏటేటిని అసాధ్యంగా అనుకుంటున్నామో క్రీస్తు ద్వారా సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు మనకున్నాడు. అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన శక్తి కలిగిన దేవునికి మన జీవితాన్ని మనం అప్పగించినట్లయితే మన జీవితంలో సమస్తాన్ని సమకూర్చి మేలుగా మారుస్తాడు. ఆయన ఆలోచన విషయంలో గొప్ప దేవుడు, క్రియలు జరిగించడంలో శక్తిమంతుడు, ప్రవర్తనను బట్టి క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన, కృప చూపే దేవుడు, ఆయన మంచివాడు, ఉత్తముడు. కాబట్టి మనం నమ్మాలి, మన దేవుడు ఉత్తముడని మన రుచి చూచి ఎరుగునట్లుగా ఆయన తెలుసుకోవాలని దేవుడు మన జీవితాల్లో కోరుకుంటా ఉన్నాడు. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండునుగా. కానీ ఇజ్రాయేలీలు మరి దేవుడు మంచితనం చూసి ఎలా స్తుతించారు. ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటకు వచ్చాక దేవుడు మంచి దేవుడు అని వారి నోట్లో నుంచి ఎలా స్తుతి కీర్తన వచ్చిందో, మన జీవితాల్లో కూడా మన బంధకాల నుంచి, మన శ్రమల నుంచి, మన కన్నీటి అనుభవాల నుంచి బయటకు తీసుకొని మన నోటిలో క్రొత్త పాట ఉండేలాగా, నూతన గీతం మనం పాడేలాగా, ఆశ్చర్యమైన స్తుతి మన నోటిలో నుంచి వచ్చేలాగా, మన ఊహకందని వింత కార్యాలు మనం చూచేలాగా సర్వశక్తి దేవుడు మనకి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.